Hi, good morning friends. This is Arish Kumar. I am from Freshers Now YouTube channel. నేను ఈరోజు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ డీల్ చేస్తా. ఫస్ట్ అందులో కొన్ని టాపిక్స్ డీల్ చేసి నెక్స్ట్ దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ డీల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ మీద మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ రావచ్చు 5 మార్క్స్, లేకపోతే కేస్ రేట్ రావచ్చు 5 మార్క్స్, లేకపోతే ఇండివిజువల్ క్వశ్చన్స్ రావచ్చు 1 క్వశ్చన్, లేకపోతే డేటా సఫిషియన్సీలో రావచ్చు 1 క్వశ్చన్, లేకపోతే Q1 Q2లో 1 క్వశ్చన్ రావచ్చు. కాబట్టి కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ వస్తే కన్ఫర్మ్గా మీరు సాల్వ్ చేయగలరు. అప్రాక్సిమేట్గా మీకు 8 మార్క్స్ రావచ్చు. ఫస్ట్ వినే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. జనరల్గా మనం ఈ టర్మ్స్ మనం డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తాం. ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్లో అయినా సరే ఈ టర్మ్స్ మనం వింటాం. ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 2 పార్టీస్ బిట్వీన్ ద 2 పార్టీస్ జరుగుతాయి. ఆ 2 పార్టీస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు, హోల్సేలర్ అవ్వచ్చు, రిటైలర్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మ్యానుఫ్యాక్చరర్కి హోల్సేలర్కి జరగచ్చు ఆ ట్రాన్సాక్షను, హోల్సేలర్కి రిటైలర్కి జరగచ్చు, రిటైలర్కి కస్టమర్కి కూడా జరగచ్చు. ఓకేనా. మ్యానుఫ్యాక్చరర్ అంటే ఎవరంటే ఎవరైతే ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళని మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు. తర్వాత హోల్సేలర్ అంటే ఎవరంటే ఎవరైతే బల్కీగా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఆ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళని హోల్సేలర్స్ అంటారు. రిటైలర్ అంటే ఎవరంటే మన ఇంటి దగ్గర మన షాప్స్లో పర్చేస్ చేస్తాం కదా వెండర్స్, వాళ్ళని రిటైలర్స్ అంటారు. ఆ షాప్స్ని రిటైల్ షాప్స్ అంటారు. కస్టమర్స్ అంటే లాస్ట్ మనం. ఇప్పుడు నేను ఆ ట్రాన్సాక్షన్, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ నేను రిటైలర్కి కస్టమర్కి బిట్వీన్ ద చెప్తాను నేను. ఫర్ సపోజ్ రిటైలర్ ఒక కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటే రిటైలర్ ఎంత కాస్ట్ ప్రైస్కి అయితే పర్చేస్ చేశాడో అంతే కాస్ట్ ప్రైస్కి కస్టమర్కి అమ్మడు. కాబట్టి సమ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తాడు. ఆ సమ్ వాల్యూ ఇంక్రీజ్ చేసిందే ప్రాఫిట్. దీని రిజల్ట్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు రిలేషన్ చూడండి, రిలేషన్లో 3 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ ప్రైస్, ఇంకోటి ప్రాఫిట్, ఇంకోటి సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనల్ని కాస్ట్ ప్రైస్ అడిగాడు, సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఇచ్చాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. ఇప్పుడు మనల్ని సెల్లింగ్ ప్రైస్ అడిగాడు, మనకి కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ ఇచ్చాడు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఇప్పుడు మనల్ని ప్రాఫిట్ అడిగాడు, మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ ఉన్న ప్రాఫిట్ వాల్యూవే, సెల్లింగ్ ప్రైస్ వాల్యూవే, కాస్ట్ ప్రైస్ వాల్యూవే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ వాల్యూవే కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రాఫిట్ పర్సంటేజ్ 30% అన్నా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ 30%. ఫస్ట్ ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే దాన్ని డివైడెడ్ 100 చేస్తే సరిపోతుంది. కాబట్టి 30 డివైడెడ్ 100, కాబట్టి 3/10. ఈ 3/10లో ప్రాఫిట్ పర్సంటేజ్ దేంతో కంపేర్ చేస్తాం మనం? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. కాబట్టి డినామినేటర్ 10 పార్ట్స్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 పార్ట్స్ అనేది ప్రాఫిట్ అవుతుంది. మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 10 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్. కాబట్టి 13 పార్ట్స్ వచ్చి సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇది కాకుండా ఎగ్జామ్లో మార్జిన్ అనే టర్మ్ యూజ్ చేస్తారు. మార్జిన్ అన్నా ప్రాఫిట్ అన్నా రెండు ఈక్వలే. మార్జిన్ అన్నా సరే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైసే, ప్రాఫిట్ అన్నా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైసే. మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ సిపి. కానీ మార్జిన్ పర్సంటేజ్ వేరు, ప్రాఫిట్ పర్సంటేజ్ వేరు. మార్జిన్ పర్సంటేజ్ అంటే మనకు వచ్చిన మార్జిన్ వాల్యూ
సెల్లింగ్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేది మార్జిన్ పర్సంటేజ్, కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మనకు వచ్చిన ప్రాఫిట్ వాల్యూ కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి మార్జిన్ పర్సంటేజ్ చూడండి. మార్జిన్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు మార్జిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే కాబట్టి ప్రాఫిట్ బై ఎస్పీ ఇంటూ 100. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే సిపితో కంపేర్ చేస్తాం, మార్జిన్ పర్సంటేజ్ అంటే ఎస్పీతో కంపేర్ చేస్తాం. మనకి ఎగ్జామ్లో మెన్షన్ చేస్తారు ఒకసారి క్వశ్చన్స్లో, ఫైండ్ అవుట్ ద మార్జిన్ పర్సంటేజ్ అంటారు. అప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ వాల్యూ సెల్లింగ్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేది మార్జిన్ పర్సంటేజ్ అట్లయినా మెన్షన్ చేస్తారు, లేకపోతే ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఆ రిటైలర్ ఒక కాస్ట్ ప్రైస్, ఇప్పుడు ఆ ఆర్టికల్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అయిపోయింది, లేకపోతే డ్యామేజ్ అయింది, కాబట్టి రిటైలర్ ఎంతకైతే పర్చేస్ చేశారో అంతకే సేల్ చేయరు, దానికి సమ్ వాల్యూ రెడ్యూస్ చేస్తారు. ఆ రెడ్యూస్ చేసిన వాల్యూవే లాస్. దీని రిజల్ట్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు రిలేషన్ చూడండి. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ తెలుసు, లాస్ తెలుసు, మనకి సెల్లింగ్ ప్రైస్ అడిగారు. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. మనకి లాస్ అడిగారు, మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ తెలుసు, కాబట్టి లాస్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్లో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. అదే మనకి ప్రాఫిట్లో, ప్రాఫిట్ కానీ మార్జిన్లు కానీ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి మన రిటైలర్స్ వచ్చి డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారంటే ఫెస్టివల్ సీజన్స్ కానీ, కొన్ని స్పెషల్ ఈవెంట్స్, ఇండిపెండెన్స్ కానీ, రిపబ్లిక్ డే కానీ అట్లాంటి డ్యూరేషన్లో డిస్కౌంట్స్ ఇస్తారు. ఆ డిస్కౌంట్స్ ఇచ్చేటప్పుడు రిటైలరు తను కొన్ని కాస్ట్ ప్రైస్కి డిస్కౌంట్ ఇస్తే తను లాస్కి వెళ్తాడు. కాబట్టి ఆ కాస్ట్ ప్రైస్కి సమ్ వాల్యూ యాడ్ చేస్తాడు. కాస్ట్ ప్రైస్కి సమ్ వాల్యూ యాడ్ చేస్తారు. ఆ వాల్యూ యాడ్ చేసిందే మార్కప్ ప్రైస్. దీని రిజల్ట్ అంటే మార్కెట్ ప్రైస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మార్కప్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ రెండు ఈక్వల్ అనుకుంటారు, కానీ మార్కప్ ప్రైస్ వేరు, మార్కెట్ ప్రైస్ వేరు. మార్కప్ అంటే కాస్ట్ ప్రైస్కి సమ్ వాల్యూ యాడ్ చేసేది మార్కప్ ప్రైస్. దాని రిజల్ట్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ మార్కప్ కలిపి మార్కెట్ ప్రైస్. మనకి ఎగ్జామ్లో ఏంటంటే మార్కెట్ ప్రైస్నే డిఫరెంట్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తారు. మార్కెట్ ప్రైస్నే ఒకసారి కెటలాగ్డ్ ప్రైస్ అంటారు, ఇంకోసారి లిస్టెడ్ ప్రైస్ అంటారు. మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు MP ఈక్వల్స్ టు cataloged price is equals to labeled price is equals to listed price. ఈ మొత్తం టర్మ్స్ మీనింగ్ మార్కెట్ ప్రైసే. ఇప్పుడు మనకి మార్కప్ పర్సంటేజ్ అంటే మనకు వచ్చిన మార్కప్ వాల్యూ కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేది మార్కప్ పర్సంటేజ్. ఫర్ సపోజ్ మార్కప్ పర్సంటేజ్ 25% ఇచ్చాడు. ఫస్ట్ ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. 25% అంటే 1/4. ఈ 1/4లో 4 పార్ట్స్ వచ్చి కాస్ట్ ప్రైస్, 1 పార్ట్ వచ్చి మార్కప్ ప్రైస్, కాబట్టి 5 పార్ట్స్ వచ్చి మార్కెట్ ప్రైస్. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ మార్కప్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎప్పుడు మనం మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాం, కాబట్టి మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీసేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు రిలేషన్స్ చూడండి, మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మనల్ని డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
కాబట్టి డిస్కౌంట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఈసారి మనల్ని మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనకి డిస్కౌంట్ టు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, కాబట్టి మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్. ఈసారి మనల్ని సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనకి మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చాడు, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ చూడండి, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎప్పుడు మనం మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏంటంటే ఆ డిస్కౌంటే మార్కెట్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ 40% ఇచ్చాడు. 40% ఎంత? 40/100 కాబట్టి 2/5. 2/5లో 5 పార్ట్స్ ఏంటి? మార్కెట్ ప్రైస్, 2 పార్ట్స్ ఏంటి? డిస్కౌంట్, కాబట్టి 3 పార్ట్స్ వచ్చి సెల్లింగ్ ప్రైస్. వీటికి రిలేషన్స్ ఒకసారి చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మన మెయిన్స్లో ఈ ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్స్, మార్కెట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఇవి సాల్వ్ చేయాలంటే ఈ రిలేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ మనకి 2 వేస్లో వస్తాయి. ఒక వే ఏమో కాస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ మార్కప్, ఇంకో వే వచ్చి కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. అట్లాగే చూడండి, సెల్లింగ్ ప్రైస్ మనకి 2 వేస్లో వస్తాయి. ఒక వే వచ్చేమో సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్, ఇంకో వే వచ్చి సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఈ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ ఆర్టికల్ తీసుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఇక్కడ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ అదే ఆర్టికల్కి సెల్లింగ్ ప్రైస్ ఎట్లా అవుతుంది? మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ కూడా సెల్లింగ్ ప్రైసే. రెండు సెల్లింగ్ ప్రైసెస్ కాబట్టి రెండు ఈక్వల్ చేశాను. నెక్స్ట్ చూడండి సార్, కాస్ట్ ప్రైస్ రెండు ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నా. కాస్ట్ ప్రైస్ అంటే మనకేం తెలుసు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ తెలుసు. అదే మార్కప్, మార్కెట్లో మన కాస్ట్ ప్రైస్ ఎట్లా తెలుసు మనకి? కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ మార్కప్. ఈ రిలేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్స్ మీద మనం నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా మనం ఒక 5 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేద్దాం. అట్లాగే మనం ఒక ఇండివిజువల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కదా, దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ మనం సాల్వ్ చేద్దాం. 5 క్వశ్చన్స్ అవి. ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం డైరెక్షన్స్ చదవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డైరెక్షన్స్ చదవండి. బార్ చార్ట్ గివెన్ బిలో షోస్ మార్కప్ పర్సంటేజ్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ on 5 different articles sold by a retailer. Next, study the data carefully and answer the following questions. వెర్బల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారంటే, కింద ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఆ బార్ గ్రాఫ్లో ఏమేమి పారామీటర్స్ ఉన్నాయంటే మార్కప్ పర్సంటేజ్ ఉంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది. అవి ఏంటంటే 5 ఆర్టికల్స్కి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు బార్ గ్రాఫ్ చూడండి. ఇక్కడ బార్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ వచ్చి 5 ఆర్టికల్స్, ABCDE. యాక్సిస్ మీద ఏమో పర్సంటేజెస్ ఉన్నాయి. మళ్ళీ ఏ ఆర్టికల్కి 2 బార్స్ ఉన్నాయి, బి ఆర్టికల్కి 2, సి ఆర్టికల్కి 2, అన్ని ఆర్టికల్స్కి 2 బార్సే ఉన్నాయి. ఫస్ట్ బార్ వచ్చేమో స్లాంట్ లైన్స్ ఉన్నాయి కదా బార్లో, అది వచ్చేమో మార్కప్ పర్సంటేజ్ ఇండికేట్ చేస్తుంది. సెకండ్ బార్ వచ్చి వ్యాక్యూమ్ స్పేస్ ఉంది కదా, వైట్ స్పేస్, అది వచ్చేమో డిస్కౌంట్ పర్సంటేజ్ని ఇండికేట్ చేస్తుంది. అట్లాగా 5 ఆర్టికల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీన్ని బట్టి మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆర్టికల్ ఏ చూసుకోండి. ఫర్ సపోజ్ ఆర్టికల్ ఏలో మన ఫస్ట్ బార్ ఇచ్చింది మార్కప్ పర్సంటేజ్. మార్కప్ పర్సంటేజ్ అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మార్కప్ పర్సంటేజ్ అంటే ఏంటంటే మార్కప్ పర్సంటేజ్ అంటే ఆ మార్కప్ వాల్యూ అది కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేదే మార్కప్ పర్సంటేజ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకోటి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు సెకండ్ బార్లో. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏంటంటే ఆ డిస్కౌంట్ వాల్యూ మార్కెట్ ప్రైస్లో ఎంత పర్సంటేజ్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఈ 5 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ రేషియో బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ
to that of article E is 1:1. Then find out the ratio between cost price of article A to that of article E. ఈ క్వశ్చన్లో ఏం లేదు, మనకి 2 ఆర్టికల్స్ ఇచ్చారు, ఒకటేమో ఆర్టికల్ ఏ, ఇంకోటి ఆర్టికల్ ఈ. వాటి సెల్లింగ్ ప్రైస్ రేషియోస్ ఇచ్చాడు, అంటే ఆర్టికల్ ఏకి ఆర్టికల్ ఈకి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చాడు 1:1. అయితే మనల్ని ఆర్టికల్ ఏ ఒక కాస్ట్ ప్రైస్, ఆర్టికల్ ఈ ఒక కాస్ట్ ప్రైస్, వాటి రేషియోస్ అడిగాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆర్టికల్ ఏ అంటే ఈ బార్ చూస్తాం, ఆర్టికల్ ఈ అంటే ఈ బార్ చూస్తాం. ఫస్ట్ బార్ చూడండి, ఆర్టికల్ ఏ చూడండి, ఆర్టికల్ ఏలో ఫస్ట్ బార్ అది మార్కప్ పర్సంటేజ్. మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మనకి మార్కప్ పర్సంటేజ్ నుంచి మార్కెట్ ప్రైస్ వస్తుంది. అట్లాగే సెకండ్ బార్ డిస్కౌంట్ పర్సంటేజ్ నుంచి కూడా మనకు మార్కెట్ ప్రైస్ వస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మార్కప్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, మనకి 50% ఇచ్చాడు. ఆర్టికల్ ఏ సంబంధించిన ఇన్ఫర్మేషను మనకి మార్కప్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 50% ఇచ్చాడు. 50% అంటే ఎంత, 1/2. ఆ 1/2లో డినామినేటర్ 2 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్, 1 పార్ట్ వచ్చేమో మార్కప్ ప్రైస్. కాబట్టి 3 పార్ట్స్ ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, రాస్తాను చూడండి ఒకసారి. 50% అంటే మనకు 1/2. ఆ 1/2లో 2 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్, 1 పార్ట్ వచ్చేమో మార్కెట్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ అంటే 3 పార్ట్స్ అవుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ టు మార్కెట్ ప్రైస్ రాయండి. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ టు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 2:3 అవుతుంది రేషియో. నెక్స్ట్ ఇంకా ఆ ఏ ఆర్టికల్లోనే సెకండ్ బార్ చూడండి. సెకండ్ బార్ ఏంటి, మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు 30%. 30% అంటే ఎంత, 3/10. అందులో 10 పార్ట్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్, 3 పార్ట్స్ వచ్చేమో డిస్కౌంట్. కాబట్టి 7 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఇక్కడ ఉన్న 3 పార్ట్స్ మార్కెట్ ప్రైస్, కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత, 10 పార్ట్స్, 7 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. కాబట్టి 10:7. ఇప్పుడు చూడండి, ఈ రేషియోలో ఏమో మార్కెట్ ప్రైస్ 3 పార్ట్స్, ఈ రేషియోలో ఏమో మార్కెట్ ప్రైస్ 10 పార్ట్స్. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఎక్కడ ఈక్వల్ అవుతాయి అంటే ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతాయి. కాబట్టి 3కి 10కి ఎల్సిఎం ఎంత, 30. కాబట్టి ఈ ఫస్ట్ రేషియోని 10తో మల్టిప్లై చేయాలి, సెకండ్ రేషియోని 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి రిజల్టెంట్ ఏమవుతుంది, 20:30:21. ఇప్పుడు చూడండి, ఈ 20 పార్ట్స్ అనేది కాస్ట్ ప్రైస్, 30 పార్ట్స్ వచ్చేమో మార్కెట్ ప్రైస్, 21 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. ఈ రిలేషన్ తెచ్చుకున్నాక ఏ పారామీటర్ అడిగినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మనకి ప్రాఫిట్ అడిగాడు. ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. కాబట్టి 21 పార్ట్స్ మైనస్ 20 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్. కాబట్టి ప్రాఫిట్ వచ్చి 1 పార్ట్. ఫర్ సపోజ్ మనల్ని డిస్కౌంట్ అడిగాడు. డిస్కౌంట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు డిస్కౌంట్. కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ 30 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 21 పార్ట్స్ ఉంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఎంత, 9 పార్ట్స్. ఆ 9 పార్ట్సే డిస్కౌంట్. ఫర్ సపోజ్ మన మార్కప్ అడిగాడు. మార్కప్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత, 30 పార్ట్స్, కాస్ట్ ప్రైస్ ఎంత, 20 పార్ట్స్, డిఫరెన్స్ ఎంత, 10 పార్ట్స్. ఈ 10 పార్ట్సే మార్కప్. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క రేషియో వస్తే, అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ టు మార్కెట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్, ఈ రేషియో వస్తే ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి ఫస్ట్ ఈ రేషియోలోకి తీసుకురండి ఏమి ఇచ్చినా సరే. ఈ రేషియో ఏంటి, ఏ ఒక కాస్ట్ ప్రైస్ ఈజ్ టు ఏ ఒక మార్కెట్ ప్రైస్ ఈజ్ టు ఏ ఒక సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఆర్టికల్ ఈ అన్నాడు కదా, సేమ్ ఇట్లాగే ఈ కూడా తీసుకురండి. ఈ మార్కప్ పర్సంటేజ్ ఎంత, ఇది 50%. 50% మార్కప్ కాబట్టి ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే 1/2 అవుతుంది. సేమ్ ఇక్కడ ఏ చూడండి, ఏ ఒక మార్కప్ పర్సంటేజ్, ఈ ఒక మార్కప్ పర్సంటేజ్ సేమ్ ఉంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏ 50% ఉంది, ఈ 50% ఉంది. కాబట్టి ఈ రేషియో కూడా ఏమవుతుంది, 2:3 అవుతుంది. ఈ 2:3లో 2 పార్ట్స్ ఏంటి, కాస్ట్ ప్రైస్, 3 పార్ట్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్. ఓకేనా. నెక్స్ట్ ఈ ఒక డిస్కౌంట్ పర్సంటేజ్ చూడండి, ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు. 10% అంటే ఎంత, 1/10. ఆ 1/10లో 10 పార్ట్స్ ఏంటి, మార్కెట్ ప్రైస్, 1 పార్ట్ వచ్చి డిస్కౌంట్, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 9 పార్ట్స్. కాబట్టి ఇక్కడ మార్కెట్ ప్రైస్ రాయాలి కాబట్టి 10 పార్ట్స్.
సెల్లింగ్ ప్రైస్ వచ్చేమో 9 పార్ట్స్. ఇప్పుడు దీని రిజల్టెంట్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ రేషియోలో ఏమో మార్కెట్ ప్రైస్ వచ్చి 3 పార్ట్స్ ఉంది, సెకండ్ రేషియోలో మార్కెట్ ప్రైస్ వచ్చి 10 పార్ట్స్ ఉంది. కాబట్టి ఎల్సిఎం ఎంత 30. కాబట్టి పైన రేషియోని 10తో మల్టిప్లై చేయండి, కింద రేషియోని 3తో మల్టిప్లై చేయండి. కాబట్టి రిజల్టెంట్ రేషియో ఏమొస్తుంది 20:30:27. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ రేషియో వచ్చేమో కాస్ట్ ప్రైస్, సెకండ్ రేషియో వచ్చేమో మార్కెట్ ప్రైస్, థర్డ్ రేషియో వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఉంది, ఇదేమో ఆర్టికల్ ఈ యొక్క రిలేషన్ కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. ఇదేమో ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్కి రిలేషను. మన క్వశ్చన్లో చూడండి ఏం చెప్పాడో. ఇఫ్ రేషియో బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ టు దట్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 1:1. అంటే ఏ యొక్క సెల్లింగ్ ప్రైసు ఈ యొక్క సెల్లింగ్ ప్రైసు వాటి రెండు రేషియో అంట 1:1 అంట. 1:1 అంటే మీనింగ్ ఏంటంటే రెండు సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అని. అంటే ఆర్టికల్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైసు ఆర్టికల్ ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ రెండు ఈక్వల్ అని. ఇక్కడ చూడండి, ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ 21 పార్ట్స్ ఉంది. ఆర్టికల్ ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 27 పార్ట్స్ ఉంది. ఈ రెండు మనకి ఎక్కడ ఈక్వల్ అవుతాయి, ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతాయి. ఎల్సిఎం ఎంత 21కి 27కి మన డైరెక్ట్ ప్రొడక్ట్కే తీసుకోవచ్చు ఎల్సిఎం. కాబట్టి 21:27 ఎల్సిఎం. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇక్కడ మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 27తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఏమవుతుంది 21:27 అవుతుంది. కాబట్టి ఈ మొత్తాన్ని 27తో మల్టిప్లై చేయాలి. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైసే కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 20:27 అవుతుంది. ఇదేంటి ఏ ఒక కాస్ట్ ప్రైస్ ఈస్2. నెక్స్ట్ ఈ చూడండి, ఈలో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 27 ఉంది. ఎల్సిఎం ఎంత 27:21 కాబట్టి ఈ మొత్తం రేషియో 21తో మల్టిప్లై అయ్యింది. కాబట్టి ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 20:21 అవుతుంది. ఇక్కడ 20 చూడండి క్యాన్సిల్ అయిపోతుంది. 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి, 27ని 21ని. 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 7 టైమ్స్. చూడండి మనకు రేషియో వచ్చేసింది 9:7. కాబట్టి ఫైనల్గా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ టు దట్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 9:7. అది ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన డేటాలో పర్సంటేజెసే ఇచ్చాడు, క్వశ్చన్లో కూడా మనకి రేషియోసే ఇచ్చాడు, ఎక్కడ వాల్యూ ఇవ్వలేదు. వాల్యూ ఇచ్చినప్పుడే మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలం. వాల్యూ ఇవ్వకపోతే మనం మోర్ ఆర్ లెస్ పర్సంటేజ్ కానీ హౌ మచ్ పర్సంటేజ్ కానీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇచ్చిన 5 ఆప్షన్స్లో మనకి సి ఆప్షన్లో ఉంది కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ రిటైలర్ ఎర్న్స్ ₹24 ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఆర్టికల్ డి, దెన్ ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ డి. ఇక్కడ డేటా ఏమి ఇచ్చారంటే ఆర్టికల్ డి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆర్టికల్ డి యొక్క ప్రాఫిట్ వాల్యూ ఇచ్చాడు ₹24. అయితే ఆర్టికల్ డి యొక్క మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ డి బార్ గ్రాఫ్లో చూడండి ఒకసారి. ఫస్ట్ బార్ వచ్చి మార్కప్ పర్సంటేజ్ కదా, సెకండ్ బార్ వచ్చి డిస్కౌంట్ పర్సంటేజ్. ఫస్ట్ బార్ ఎంత మార్కప్ పర్సంటేజ్ 40% కాబట్టి 40% అంటే ఎంత 2/5 ఫ్రాక్షన్. ఆ 2/5లో 5 పార్ట్స్ ఏంటి కాస్ట్ ప్రైస్, 2 పార్ట్స్ వచ్చి మార్కప్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది 7 పార్ట్స్ అవుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో రండి ఎంత 5:7. నెక్స్ట్ సెకండ్ బార్లో డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు చూడండి. ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ డీలో ఈ 30కి 20కి మిడిల్లో ఉంది లైను కాబట్టి 25%. 25%ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి 1/4. 1/4లో 4 పార్ట్స్ వచ్చేమో మార్కెట్ ప్రైసు, 1 పార్ట్ వచ్చి డిస్కౌంట్. కాబట్టి 3 పార్ట్స్ వచ్చి సెల్లింగ్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎంత 4:3. కాబట్టి మార్కెట్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో 4:3. కాబట్టి ఫస్ట్ రేషియోలో మార్కెట్ ప్రైస్ వచ్చేమో 7 పార్ట్స్ ఉంది, సెకండ్ రేషియోలో మార్కెట్ ప్రైస్ వచ్చి 4 పార్ట్స్ ఉంది. కాబట్టి రెండు ఎక్కడ ఈక్వల్ అవుతాయి ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతాయి. ఎల్సిఎం ఎంత 7కి 4కి 28. కాబట్టి ఫస్ట్ రేషియోని 4తో మల్టిప్లై చేయండి, సెకండ్ రేషియోని 7తో మల్టిప్లై చేయండి. కాబట్టి 20:28:21. ఈ 20 పార్ట్స్ ఏంటి కాస్ట్ ప్రైస్, 28 పార్ట్స్ ఏంటి మార్కెట్ ప్రైస్, 21 పార్ట్స్ ఏంటి సెల్లింగ్ ప్రైస్. మీకు ఆల్రెడీ చెప్పా, దీనికి ప్రాఫిట్ కావాలంటే ప్రాఫిట్ అంటే ఏంటి ఎస్పీ మైనస్ సిపి.
కాబట్టి 21 పార్ట్స్లో నుంచి 20 పార్ట్స్ ఇస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి 1 పార్ట్, ఆ 1 పార్టే 24 ఇచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ డైరెక్ట్గా ఉంది చూడండి, 28 పార్ట్స్. కాబట్టి 1 పార్ట్ 24 అయితే 28 పార్ట్స్ ఎంత అవుతుంది? కాబట్టి 28 into 24. ఫస్ట్ 28ని 10 times మల్టిప్లై చేయండి, 280. దాన్ని డబల్ చేయండి, 560. 28ని 2 times మల్టిప్లై చేయండి, 56. దాన్ని డబల్ చేయండి, 112. 560 112 ఎంత? 672. ఈ 672 డి యొక్క మార్కెట్ ప్రైస్. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ చాయిస్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ రేషియో బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి టు దట్ ఆఫ్ ఆర్టికల్ సి ఈస్ 27:16, దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఈస్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఆర్టికల్ సి. ఈ క్వశ్చన్లో మనకి 2 ఆర్టికల్స్ ఇచ్చారు. ఒకటేమో ఆర్టికల్ బి, ఇంకోటేమో ఆర్టికల్ సి. ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఆర్టికల్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్, ఆర్టికల్ సి యొక్క సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే ఆర్టికల్ బి యొక్క కాస్ట్ ప్రైస్ ఆర్టికల్ సి యొక్క కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఎంత మోర్ పర్సంటేజ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి చూడండి, ఫస్ట్ ఆర్టికల్ బి చూడండి. ఫస్ట్ ఆర్టికల్ బి చూడండి. ఆర్టికల్ బి మార్కప్ పర్సంటేజ్ ఎంత? 80%. మార్కప్ పర్సంటేజ్ 80% కాబట్టి 80%ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. కాబట్టి ఎంత అవుతుంది? 4/5 అవుతుంది. ఈ 4/5లో 5 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్, 4 పార్ట్స్ ఏమో మార్కప్ ప్రైస్. కాబట్టి మార్క్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ మార్కప్, కాబట్టి 9 పార్ట్స్ వచ్చి మార్కెట్ ప్రైస్ అవుతుంది. కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ ఇస్తూ మార్కెట్ ప్రైస్ రాయాలంటే 5:9 అవుతుంది. నెక్స్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ చూడండి. బిలో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 40%. 40%ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. ఎంత? 2/5. ఆ 2/5లో 5 పార్ట్స్ ఏమో మార్కెట్ ప్రైస్, 2 పార్ట్స్ వచ్చేమో డిస్కౌంట్. సెల్లింగ్ ప్రైస్ రావాలంటే మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వచ్చేమో 3 పార్ట్స్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రేషియోలో సెకండ్ అంటే కాన్సిక్వెంట్ వచ్చేమో మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి సెకండ్ రేషియోలో యాంటిసిడెంట్ వచ్చి మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. యాంటిసిడెంట్ ఎంత? 5 పార్ట్స్. ఇది మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3 పార్ట్స్ కాబట్టి 3. ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రైస్ ఫస్ట్ రేషియోలో వచ్చేమో 9 పార్ట్స్ ఉంది, సెకండ్ రేషియోలో వచ్చేమో 5 పార్ట్స్ ఉంది. కాబట్టి ఆ రెండు ఎక్కడ ఈక్వల్ అవుతాయి? ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతాయి. కాబట్టి 9కి 5కి ఎల్సిఎం ఎంత? 45. కాబట్టి ఫస్ట్ రేషియోనేమో 5తో మల్టిప్లై చేయండి, సెకండ్ రేషియోనేమో 9తో మల్టిప్లై చేయండి. కాబట్టి 25:45:27. ఇది ఆర్టికల్ బి యొక్క కాస్ట్ ప్రైసు, మార్కెట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైస్. సేమ్ ఇట్లాగే ఆర్టికల్ సి కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఆర్టికల్ సి యొక్క మార్కప్ పర్సంటేజ్ వచ్చి 60%. ఆ 60%ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి, అంటే 3/5. 3/5లో 5 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్, 3 పార్ట్స్ ఏమో మార్కప్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 8 పార్ట్స్ అవుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇస్టు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 5:8 అవుతుంది. నెక్స్ట్ సిలో డిస్కౌంట్ పర్సంటేజ్ చూడండి, 20%. 20% అంటే ఎంత? ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే 1/5. ఆ 1/5లో 5 పార్ట్స్ ఏంటి? మార్కెట్ ప్రైస్. 20% అంటే 1/5 కదా. ఆ 1/5లో 5 పార్ట్స్ వచ్చేమో మార్కెట్ ప్రైస్, 1 పార్ట్ వచ్చేమో డిస్కౌంట్. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఎట్లా వస్తుంది? మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వచ్చి 4 పార్ట్స్. కాబట్టి ఫస్ట్ రేషియోలో ఏమో కాన్సిక్వెంట్ మార్కెట్ ప్రైస్ 8 పార్ట్స్ అయింది కాబట్టి సెకండ్ రేషియోలో యాంటిసిడెంట్ తీసుకోవాలి మార్కెట్ ప్రైస్ కింద. యాంటిసిడెంట్ అంతా 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ అంతా 4 పార్ట్స్. ఇప్పుడు చూడండి, 8కి 5కి ఎల్సిఎం ఎంత? 40. కాబట్టి ఫస్ట్ రేషియోనేమో 5తో మల్టిప్లై చేయండి. కాబట్టి 25:40. సెకండ్ రేషియోనేమో 8తో మల్టిప్లై చేయండి. కాబట్టి 32. ఇది వచ్చేంటి? సి రేషియో. సి యొక్క కాస్ట్ ప్రైసు, సి యొక్క మార్కెట్ ప్రైసు, సి యొక్క సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు చూడండి, మనకి ఆర్టికల్ బి యొక్క కాస్ట్ ప్రైసు, మార్కెట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైస్ వాటి మూడింటికి రేషియో వచ్చింది. అట్లాగే ఆర్టికల్ సికి ఇప్పుడు చూడండి, ఇట్లా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి సొల్యూషన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది.
ఇప్పుడు చూడండి అక్కడ మన ఇచ్చిన డేటాలో ఆర్టికల్ బికి ఆర్టికల్ సికి సెల్లింగ్ ప్రైస్ రేషియో 27:16 ఇచ్చాడు. నేను అజ్యూమ్ చేసుకుంటా, ఎందుకంటే బి ఆర్టికల్ నాకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 27 పార్ట్స్ ఉంది. 27 పార్ట్స్ 27లో డివైడ్ అవ్వాలంటే నేను అజ్యూమ్ చేసుకుంటా అక్కడ బి ఆర్టికల్ నేను 270 తీసుకుంటా. బి ఆర్టికల్ 270 తీసుకున్నాను కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 27 పార్ట్స్ వచ్చి 270 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ వచ్చి 10 అవుతుంది. నాకు కావాల్సింది ఎంత 25 పార్ట్స్ కాబట్టి కాస్ట్ ప్రైస్ కాబట్టి ఎంత అవుతుంది, 250 అవుతుంది. ఈ 250 అనేది ఏంటి, బి యొక్క కాస్ట్ ప్రైస్, అజ్యూమ్డ్ కాస్ట్ ప్రైస్. అట్లాగే సి చూడండి, సిలో నా దగ్గర ఉన్న డేటాలో సి యొక్క సెల్లింగ్ ప్రైస్ 32 పార్ట్స్ ఉంది. 32 పార్ట్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ 10 మల్టిప్లై చేశాను కాబట్టి బి యొక్క సెల్లింగ్ ప్రైస్ 270 అయింది కాబట్టి సి యొక్క సెల్లింగ్ ప్రైస్ 160 అవుతుంది. కాబట్టి 32 పార్ట్స్ వచ్చి 160 అయితే 1 పార్ట్ వచ్చి 5 అవుతుంది. సి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 25 పార్ట్స్ కాబట్టి 25 × 5 కాబట్టి సి యొక్క కాస్ట్ ప్రైస్ 125 అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు ఎజ్యూమ్డ్ బి యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చింది, ఎజ్యూమ్డ్ సి యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు హౌ మచ్ మోర్ అన్నాడు, బి వచ్చి హౌ మచ్ మోర్ దాన్ సి అన్నాడు. కాబట్టి 250కి 125 డిఫరెన్స్ ఏంటి, ఎంత 125. ఆ 125ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, 125 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ వచ్చి 100%. కాబట్టి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 100%. 100% ఎక్కడ ఉంది, ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఈ ఈజ్ ద కరెక్ట్ చాయిస్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఈజ్ ₹50 మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సి, వైల్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఈజ్ ₹130 మోర్ దెన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సి. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి టు దట్ ఆఫ్ ఆర్టికల్ సి. ఈ ఫోర్త్ క్వశ్చన్లో కూడా చూడండి, 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటేమో ఆర్టికల్ బి, ఇంకోటేమో ఆర్టికల్ సి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ దాకా, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే బి యొక్క కాస్ట్ ప్రైసు, సి యొక్క కాస్ట్ ప్రైస్, వాటి డిఫరెన్స్ ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో వచ్చేమో బి యొక్క మార్కెట్ ప్రైస్కి సి యొక్క మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి ఆర్టికల్ బి చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఈజ్ ₹50 మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సి. అంటే బి మోర్ సితో కంపేర్ చేస్తే, అంటే ఫస్ట్ బి మోర్ కాబట్టి ఫస్ట్ ఏమో బి రాయండి, తర్వాత సి అనేది లెస్ కాబట్టి సెకండ్ సి రాయండి. ఈ డిఫరెన్సే 50. ఇది కాస్ట్ ప్రైస్ది కాబట్టి బిలో ఇక్కడ కాస్ట్ ప్రైస్ పార్ట్స్ ఎంత ఉంది, 25 పార్ట్స్ ఉంది. సిలో కాస్ట్ ప్రైస్ పార్ట్స్ ఎంత ఉంది, 25 పార్ట్స్ ఉంది. కానీ ఈ రేషియో వేరు, ఈ రేషియో వేరు కాబట్టి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ సేమ్ మల్టిప్లై చేయకూడదు. ఫస్ట్ బి రేషియోలో ఏమో ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఎక్స్ మల్టిప్లై చేశా కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, బిది 25x అవుతుంది. సి రేషియోలో ఏమో ప్రపోర్షనల్ కాన్స్టెంట్ వై మల్టిప్లై చేశా, ఎక్స్ మల్టిప్లై చేయకూడదు. ఎక్స్ మల్టిప్లై చేస్తే ఈ రేషియో ఈక్వల్ అయిపోయింది. కానీ ఆ రెండు డిఫరెంట్ రేషియోలు, ఎందుకంటే ఫస్ట్దేమో ఆర్టికల్ బిది, సెకండ్ వచ్చేమో ఆర్టికల్ సిది కాబట్టి వై మల్టిప్లై చేయాలి. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, ఆర్టికల్ సిది 25y అవుతుంది. కాబట్టి 25x - 25y ఈక్వల్స్ టు 50. ఇక్కడ మోర్ వచ్చి బి ఆర్టికల్ కాబట్టి ఫస్ట్ 25x రాశాను, నెక్స్ట్ వచ్చి 25y రాశాను. ఈ రెండు డిఫరెన్సే 50. నెక్స్ట్ చూడండి సెకండ్ది సేమ్ అట్లాగే ఆర్టికల్ బి యొక్క మార్కెట్ ప్రైస్కి ఆర్టికల్ సి యొక్క మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఇచ్చాడు 130. ఆర్టికల్ బి యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత 45 పార్ట్స్. ఇందాక రేషియోలో మనం ఎక్స్ మల్టిప్లై చేసాం బిలో కాబట్టి ఎంత అవుతుంది, 45x అవుతుంది. మైనస్ సిది ఎంత వై మల్టిప్లై చేసాం కాబట్టి 40y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ 130. ఇక్కడ కూడా మోర్ ఏంటి, ఆర్టికల్ బి యొక్క మార్కెట్ ప్రైస్ మోరు ఆర్టికల్ సి యొక్క మార్కెట్ ప్రైస్ కంపేర్ చేస్తాయి కాబట్టి బి - సి ఈక్వల్స్ టు 130. ఇప్పుడు చూడండి, మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 అన్నోన్స్ ఉన్నాయి. వీటిని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ సాల్వ్ చేస్తేమో బి ఆర్టికల్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ వస్తుంది, వై సాల్వ్ చేస్తేమో సి ఆర్టికల్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కామన్ తీయండి, 25 కామన్ తీయండి. 25 కామన్ తీస్తే x - y ఈక్వల్స్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 కామన్ తీయండి. 5 కామన్ తీస్తే 9x - 8y. ఆ కామన్ తీసింది ఇక్కడ డివైడ్ అవుతుంది కదా, కాబట్టి 5ని ఇక్కడ డివైడ్ చేయండి.
130/5 అంటే ఎంత? 26. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి మనం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వై ఉంది, సెకండ్ ఈక్వేషన్లో కూడా ఎక్స్ వై ఉన్నాయి. అయితే మనం ఎక్స్ టర్మ్స్ని ఈక్వల్ చేసుకోవాలి, లేకపోతే వై టర్మ్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని ఈక్వల్ చేయండి. ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ చేయాలంటే ఈ మొత్తాన్ని 9తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే కింద ఎక్స్ టర్మ్ ఎంత ఉంది మనకి? కోఎఫిషియంట్ 9 ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని 9తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈక్వేషన్ ఎంత అవుతుంది? 9x - 9y = 18 అవుతుంది. ఇది ఆర్టికల్ బి ఒక ఈక్వేషను. ఆర్టికల్ సి ఒక ఈక్వేషన్ ఎంత అవుతుంది? 9x - 8y = 26. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చేయండి. ఇదేమో ఈక్వేషన్ 1, ఇదేమో ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 9x క్యాన్సిల్ అయిపోయింది. -8y -9y కాబట్టి y అవుతుంది. 26లోంచి 18 తీయండి, ఎంత? 8. కాబట్టి y వాల్యూ వచ్చేమో 8. ఈ y వాల్యూ తీసుకొని ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే చిన్న ఈక్వేషన్ కాబట్టి y వాల్యూ -8, ఇక్కడ y వాల్యూ 8 పెడితే x - 8 = 2, x = 10. ఈ x = 10 అనేది ఏంటి? బి ఆర్టికల్లో ప్రపోర్షనల్ కాన్స్టెంట్. y = 8 అనేది ఏంటి? సి ఆర్టికల్లో ప్రపోర్షనల్ కాన్స్టెంట్. మళ్ళీ అడిగింది చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి టు దట్ ఆఫ్ ఆర్టికల్ సి. ఆర్టికల్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 27 పార్ట్స్. 27 పార్ట్స్ ఎంత? ఇక్కడ 27x. కాబట్టి ఆర్టికల్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 270 అవుతుంది. ఆర్టికల్ సి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 32 పార్ట్స్. 32 పార్ట్స్ అంటే ఇక్కడ 32y కాబట్టి 32 × 8 240 16 256. కాబట్టి సి వచ్చేమో 256. ఈ బి వచ్చేమో ఆర్టికల్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్, సి వచ్చేమో ఆర్టికల్ సి యొక్క సెల్లింగ్ ప్రైస్. ఈ డిఫరెన్సే మనల్ని అడిగాడు. 270లోంచి 256 తీయండి అంటే 14. ఆ 14 ఏ ఆప్షన్లో ఉంది? ఈ ఆప్షన్లో ఉంది కాబట్టి ఈజ్ ద కరెక్ట్ చాయిస్. 5th క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ సేమ్? ఇక్కడ మనకు కండిషన్ మెన్షన్ చేశాడు. అదేంటంటే ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ సేమ్. ఈ కండిషన్ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం. అంటే ఆన్సర్ వచ్చి కాంట్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే ఏ ఆర్టికల్లో ఏమో ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఒక ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఉంటుంది, బిలో ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుంది, సిలో ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, డిలో ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఈలో ఒక ప్రపోర్షనల్ కాన్స్టెంట్. ఫర్ సపోజ్ ఏలో ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఎక్స్, బిలో వై, సిలో జెడ్, డిలో పి, ఈలో క్యూ అట్లా అవుతుంది. కాబట్టి డిఫరెంట్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్స్ వస్తాయి కాబట్టి ఆన్సర్ వచ్చి కాంట్ బి డిటర్మైన్డ్. కానీ ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చాడు, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ సేమ్. ఇక్కడ చూడండి, ఈ రేషియోస్ చూడండి. ఈ రేషియోస్ వచ్చేమో కాస్ట్ ప్రైసు, మార్కెట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైస్, అట్లా 5 ఆర్టికల్స్కి రేషియోస్. ఇందాక మనం రాసాం కదా సేమ్ యాస్టీజ్గా. ఈ రేషియోస్ వస్తే మనం ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనం అడిగింది ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ అడిగాడు కాబట్టి ప్రాఫిట్ అంటే ఏంటి? ఎస్పీ మైనస్ సిపి కాబట్టి ఫస్ట్ రేషియోలో 1 పార్ట్ వస్తుంది, సెకండ్ రేషియోలో వచ్చేమో 2 పార్ట్స్, థర్డ్ రేషియోలో వచ్చేమో 7 పార్ట్స్, నెక్స్ట్ ఫోర్త్ రేషియోలో వచ్చేమో 1 పార్ట్, ఫిఫ్త్ రేషియోలో వచ్చేమో 7 పార్ట్స్. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో ఏ ఆర్టికల్లో 20 పార్ట్స్ ఉంది, బి ఆర్టికల్లో 25, సి ఆర్టికల్ 25, డి ఆర్టికల్ 20, ఈ ఆర్టికల్లో 20. ఇక్కడ కాస్ట్ ప్రైస్లు ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎక్కడ అవుతాయి? ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతాయి. కాబట్టి 20కి 25కి 25కి 20కి 20కి ఎల్సిఎం 100. కాబట్టి ఏ ఆర్టికల్ ఏమవుతుంది? 100 అవ్వాలంటే 5తో మల్టిప్లై అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ కూడా 5తో మల్టిప్లై అవ్వాలి. 5తో మల్టిప్లై అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏ వచ్చేమో 5 పార్ట్స్ అవుతుంది ప్రాఫిట్. నెక్స్ట్ బి ఆర్టికల్ వచ్చేమో కాస్ట్ ప్రైస్ 25 ఉంది కాబట్టి 100 అవ్వాలి కాబట్టి 4తో మల్టిప్లై అవ్వాలి. కాబట్టి ఇది 4తో మల్టిప్లై అయినప్పుడు ప్రాఫిట్ కూడా 4తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 8 పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ సి ఆర్టికల్ చూడండి, 25 ఉంది, 25లో 100 అవ్వాలి కాబట్టి 4తో మల్టిప్లై అవ్వాలి. కాబట్టి ప్రాఫిట్ కూడా 4తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 28 పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ డి ఆర్టికల్ చూడండి,
100 అవ్వాలి కాబట్టి 5తో మల్టిప్లై అవ్వాలి కాస్ట్ ప్రైస్, కాబట్టి ప్రాఫిట్ కూడా 5తో మల్టిప్లై అవ్వాలి, కాబట్టి 5 పార్ట్స్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చి 100 అవ్వాలి కాబట్టి 5తో మల్టిప్లై అవ్వాలి, కాబట్టి ప్రాఫిట్ కూడా 5తో మల్టిప్లై అవ్వాలి, కాబట్టి 35 పార్ట్స్. ఇప్పుడు చూడండి అన్నింటిలో మ్యాక్సిమం ఏది ఉంది, 35 పార్ట్స్ మ్యాక్సిమం, కాబట్టి ఈ యొక్క ప్రాఫిట్ మ్యాక్సిమం, కాబట్టి ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ చాయిస్. అదే మనకి మినిమం ప్రాఫిట్ అడిగారు అనుకో, మినిమం ప్రాఫిట్ చూడండి ఏలో 5 పార్ట్స్ ఉంది, డిలో 5 పార్ట్స్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే అక్కడ ఆన్సర్ వచ్చి బోత్ ఏ అండ్ డి. ఆ కండిషన్ గుర్తుపెట్టుకోండి, కండిషన్ ఇవ్వలేదనుకో దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాన్ బి డిటర్మైన్డ్. కండిషన్ ఇచ్చాడు కాబట్టి మనం సాల్వ్ చేయగలిగాం. ఇక్కడ ఏ ప్రాఫిట్ మ్యాక్సిమం అని అడిగాడు, కానీ ఆ ప్రాఫిట్ వాల్యూ ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే వాల్యూస్ ఎక్కడ లేవు మన దగ్గర, జస్ట్ రేషియోస్ ఉన్నాయి. 6th క్వశ్చన్ చూడండి. వీర్ బాట్ 12 jeans at a discount of 12.5%. If cost price of 1 jean is 80% of market price of 1 jean and total profit obtained on all jeans is rupees 1800, then find the total cost price of 1 jean. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. వీరంట 12 jeansని పర్చేస్ చేశారంట, ఎంత డిస్కౌంట్కి, 12.5% డిస్కౌంట్కి. అయితే ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 jean ఈజ్ 80% ఆఫ్ మార్క్ ప్రైస్ ఆఫ్ 1 jean, కాస్ట్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి రిలేషన్ ఇచ్చారు 1 jeanకి. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి టోటల్ ప్రాఫిట్ అప్టైన్డ్ ఆన్ ఆల్ జీన్స్ ఈజ్ రూపీస్ 1800. మొత్తం ఆల్ జీన్స్కి కలిపి 1800 అంట. ఆల్ జీన్స్ అంటే ఇక్కడ ఎన్ని మనం పర్చేస్ చేసింది 12 jeans కాబట్టి ఇక్కడ ఆల్ జీన్స్ అంటే ఏమవుతుంది, 12 jeans అవుతుంది. అంటే 12 jeansకి ఒక ప్రాఫిట్ వచ్చి 1800 రూపీస్. అయితే మనల్ని 1 jean ఒక కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 12.5% డిస్కౌంట్ పర్సంటేజ్. జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే 12 jeansకి డిస్కౌంట్ పర్సంటేజ్ 12.5% కాబట్టి 1 jeanకి 12.5% బై 12 వేస్తాం. అది రాంగ్ అండి, ఇది పర్సంటేజ్. ఇది పర్సంటేజ్లో ఏంటంటే 12 jeansకైనా 12.5%, 1 jeanకైనా 12.5%, ఎన్ నెంబర్ ఆఫ్ జీన్స్కి కూడా 12.5%. ఓకేనా. ఒకవేళ ఈ పర్సంటేజ్ని రేషియో కింద కన్వర్ట్ చేయండి. 12.5% అంటే మనకేం తెలుసు, 25%లో ఆఫ్ కదా 12.5%, కాబట్టి 12.5% అంటే 25% అంటే అంత 1/4, కాబట్టి 12.5% వచ్చి 1/8. ఈ 1/8 అనేది రేషియో. ఇది అంటే 12 jeansకి రేషియో 1/8 కాబట్టి 1 jeanకి ఎంత అవుతుంది అంటే 1/8 × 12 అనుకుంటాం, కానీ అది రాంగ్. అది 12 jeansకి 1/8 అయినప్పుడు 1 jeanకి కూడా 1/8 అవుతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ జీన్స్కి కూడా 1/8 ఉంటుంది. ఇప్పుడు చూడండి, కాబట్టి 1 jeanకి కూడా డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 12.5%. 12.5% అంటే ఎంత, 1/8 కదా, 1/8. కాబట్టి ఇది డిస్కౌంట్ పర్సంటేజ్, కాబట్టి డిస్కౌంట్ ఎప్పుడు మనం మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 8 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ 1 వచ్చి డిస్కౌంట్ పార్ట్స్, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్ ఎన్ని అవుతాయి మనకి, 7 పార్ట్స్ అవుతాయి. ఇప్పుడు సెల్లింగ్కి మార్కెట్ ప్రైస్కి రేషియో రాయండి, ఎంత, 7:8. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి కాస్ట్ ప్రైస్ అంట మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 80% అంట. అంటే వాటి రేషియో అంతా కాస్ట్ ప్రైస్కి ఇస్టు మార్క్ ప్రైస్కి 4:5. 80/100 కాబట్టి 4/5, కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇస్టు మార్క్ ప్రైస్ వచ్చి 4:5. ఇది మార్క్ ప్రైస్ ఉంది కాబట్టి ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ మార్క్ ప్రైస్ ఉంది కాబట్టి సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ మార్క్ ప్రైస్ తీసుకుంటాం, కాబట్టి ఏమవుతుంది, 5:4 అవుతుంది. ఓకేనా. ఇక్కడ 7 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ 4 పార్ట్స్ ఏమో కాస్ట్ ప్రైస్, ఇక్కడ 8-5 వచ్చి మార్క్ ప్రైస్. ఫస్ట్ రేషియోలో మార్క్ ప్రైస్ వచ్చి 8 పార్ట్స్, సెకండ్ రేషియోలో మార్క్ ప్రైస్ వచ్చి 5 పార్ట్స్. అంటే మార్క్ ప్రైస్ అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ మార్క్ ప్రైస్ని ఈక్వల్ చేయాలి. ఎక్కడ ఈక్వల్ అవుతుంది, ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతుంది. కాబట్టి 5కి ఎల్సిఎం, 5కి 8కి ఎల్సిఎం ఎంత, 40. కాబట్టి రేషియోని 5తో మల్టిప్లై చేయండి. కాబట్టి 35:40 కింద రేషియోనేమో 8తో మల్టిప్లై చేయండి, కాబట్టి 32. ఈ ఫస్ట్ 35 పార్ట్స్ ఏమో సెల్లింగ్ ప్రైస్, 40 పార్ట్స్ ఏమో మార్కెట్ ప్రైస్, 32 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చింది ఏంటంటే ఆల్ జీన్స్ అన్నారు కదా, ఆల్ జీన్స్ అంటే 12 jeans అని. 12 jeans ఒక ప్రాఫిట్ 1800 అయితే 1 jean ఒక ప్రాఫిట్ ఎంత అవుతుంది, 1800/12. 1800/12 అంటే ఎంత, 150. కాబట్టి ఒక జీన్స్ ఒక ప్రాఫిట్ వచ్చి 150 రూపీస్. ప్రాఫిట్ అంటే మనకేం తెలుసు, సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తే ప్రాఫిట్ అని తెలుసు. ఇక్కడ 35 పార్ట్స్ నుంచి 32 పార్ట్స్ తీయండి, అంటే 3 పార్ట్స్. ఆ 3 పార్ట్సే ప్రాఫిట్. కాబట్టి 3 పార్ట్స్ వచ్చి 150 అయితే
మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 జీన్. కాబట్టి మనం ప్రాఫిట్ కూడా ఒక జీన్ ప్రాఫిట్ తీసుకొచ్చాం 150 రూపీస్. ఒక జీన్ ప్రాఫిట్ వచ్చి 150 రూపీస్ అయితే ఒక జీన్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 32 పార్ట్స్. కాబట్టి 32 పార్ట్స్ ఎంత, కాబట్టి చూడండి ఇది ప్రపోర్షనల్గా ఉంటాయి ఇప్పుడు. కాబట్టి 3 వచ్చి 150 అవ్వాలంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవ్వాలి, 50 టైమ్స్. కాబట్టి 32 కూడా 50 టైమ్స్. 13 into 5 ఎంత, 160. 160 0, 1600. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేమో 1600 రూపీస్. 7th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ షాప్ కీపర్ sold an article at a 10% discount on marked price. He found that he earned a profit of 16.2%, but instead of calculating profit on cost price, he calculated it on the sum of cost price and selling price. Sum of cost price and selling price. If cost price of article is 1350, then find out the market price of that article. ఫస్ట్ ఒకసారి డేటా చూడండి ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమో 10% డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, మనం మార్క్ ప్రైస్ మీద చేస్తాం. నెక్స్ట్ అయితే తను సోల్డ్ చేసినప్పుడు జనరల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ తను అదే ప్రాఫిట్ పర్సంటేజ్ని కాస్ట్ ప్రైస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారు. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈస్ 1350 అయితే మార్క్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఉంది, 10% ఉంది. 10%ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. 10/100 కాబట్టి 1/10. కాబట్టి ఇక్కడ 1/10లో 10 పార్ట్స్ వచ్చేమో మార్క్డ్ ప్రైస్, 1 పార్ట్ వచ్చేమో డిస్కౌంట్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి రేషియో ఏమొస్తుందంటే 9:10 వస్తుంది. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అంటే మార్క్డ్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాబట్టి 10 పార్ట్స్లో నుంచి 1 పార్ట్ తీస్తే 9 పార్ట్స్, ఆ 9 పార్ట్సే సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఈ రేషియో ఏంటంటే సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో. ఇది ఫస్ట్ రేషియో, ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసింది. అయితే జనరల్గా మనం ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కొన్నిసార్లు క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారని కానీ, లేకపోతే అదే ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారని కానీ మెన్షన్ చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ డిఫరెంట్ పారామీటర్స్ మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ ప్రాఫిట్ ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైసే. ఇక చూడండి, ఫస్ట్ ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ఫస్ట్ 16.2/3%. ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. 16.2/3% అంటే 16 3 48 + 2 50, 50/3%. ఇది వచ్చి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని రేషియో కింద కన్వర్ట్ చేయండి. రేషియో కింద కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ 100 చేయాలి. కాబట్టి 50/3 × 100. 50 వచ్చి 100 వచ్చి 2 టైమ్స్, కాబట్టి రేషియో వచ్చి 1/6 వస్తుంది. ఈ 1/6లో 1 పార్ట్ వచ్చేమో ప్రాఫిట్. అదే ప్రాఫిట్ని సెల్లింగ్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారు. కాబట్టి 6 పార్ట్స్ ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అంటే మనకేం తెలుసు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చి ప్రాఫిట్ అని తెలుసు. కాబట్టి 1 పార్ట్ ఏమవుతుందంటే ఎస్పీ మైనస్ సిపి అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎస్పీ మైనస్ సిపి వచ్చి మనకి 1 పార్ట్ అని తెలుసు, ఎస్పీ ప్లస్ సిపి వచ్చి మనకి 6 పార్ట్స్ తెలుసు. దీని నుంచి మనం SP/CP ఫైండ్ అవుట్ చేయొచ్చు. SP/CP. ఇక్కడ చూడండి, ఈ SP ప్లస్ సిపిలో ఎస్పీ పెద్దదా సిపి పెద్దదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే సమ్మేషన్ కాబట్టి. అదే డిఫరెన్స్ చూడండి, ఎస్పీ మైనస్ సిపి. సిపిని ఎస్పీలో నుంచి డిఫరెన్స్ చేస్తున్నారు కాబట్టి సిపి పెద్దది, సిపి వాల్యూ పెద్దది. కాబట్టి ఇట్లా ఎస్పీ మైనస్ సిపి, ఎస్పీ ప్లస్ సిపి ఉన్నప్పుడు ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటికి యావరేజ్ ఎస్పీ 1 + 6/2, అదే యావరేజ్ కాబట్టి 7/2 అంటే ఎంత, 3.5. కాబట్టి ఎస్పీ వచ్చి 3.5.
2:. చూడండి ఇక్కడ రాస్తున్నాను, 1 + 6/2 = 3.5. ఈ 3.5 వచ్చి ఎస్పీ పార్ట్స్. నెక్స్ట్ మన కాస్ట్ ప్రైస్ రావాలి కాబట్టి ఎస్పీ ప్లస్ సిపి వచ్చి 6 పార్ట్స్ కాబట్టి ఈ ఈక్వేషన్లో ఎస్పీ పెట్టండి 3.5 పార్ట్స్ కాబట్టి అప్పుడు 6 - 3.5 పార్ట్స్ కాబట్టి సిపి వచ్చి మనకు 2.5 పార్ట్స్ వస్తుంది. లేకపోతే ఇక్కడే డైరెక్ట్గా ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే సిపి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చేసి by2 చేస్తే మనకు సిపి వస్తుంది. కాబట్టి 6 - 1/2 5/2 కాబట్టి 2.5 సిపి. అట్లనే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 3.5:2.5కి పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. 35:25 అంటే 5 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 5 7s are 35, 5 5s are 25. కాబట్టి రేషియో వచ్చి ఇక్కడ SP:CP వచ్చి 7:5 వచ్చింది. మనకు ఆల్రెడీ ఫస్ట్ రేషియోలో ఏమొచ్చింది, SP:మార్క్ ప్రైస్ వచ్చి మనకు 9:10 వచ్చింది. ఇదేమో 7 పార్ట్స్ వచ్చి SP, ఇక్కడ 5 పార్ట్స్ వచ్చేమో సిపి. ఆల్రెడీ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకి SP:మార్క్ ప్రైస్ వచ్చి మనకు 9:10 వచ్చింది. కాబట్టి రెండింటిలో కామన్ ఏముంది, ఇక్కడ SP కామన్ ఉంది కాబట్టి ఎస్పీని ఈక్వేట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రేషియోలో ఎస్పీని సెకండ్ ప్లేస్ తీసుకెళ్ళండి కాబట్టి 10:9. సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ ఎస్పీ ఉంది కాబట్టి యాస్టీస్గా రాసేసేయండి కాబట్టి 7:5. ఈ 10 వచ్చేమో మార్కెట్ ప్రైస్ పార్ట్స్, 9 వచ్చేమో సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్, ఈ 5 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్ పార్ట్స్. ఇప్పుడు చూడండి ఈ 9 7 సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్ కాబట్టి 9 7 అన్ఈక్వల్గా ఉంది కాబట్టి వాటిని ఈక్వల్ చేయాలి. ఎక్కడ ఈక్వల్ అవుతాయి, ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతాయి. కాబట్టి 9కి 7కి ఎల్సిఎం ఎంత, 63. కాబట్టి ఈ ఫస్ట్ రేషియోనేమో 7తో మల్టిప్లై చేయండి, ఈ సెకండ్ రేషియోనేమో 9తో మల్టిప్లై చేయండి. కాబట్టి 70:63 9తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 45. ఇప్పుడు దీని రిజల్ట్ అంటే ఏంటి, ఈ 70 పార్ట్స్ వచ్చేమో మార్కెట్ ప్రైస్, 63 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్, 45 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్. ఓకేనా. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈస్ 1350, కాస్ట్ ప్రైస్ ఎంత 45 పార్ట్స్, 45 పార్ట్స్ వచ్చి 1350 అయితే 70 పార్ట్స్ ఎంత అని అడిగారు. కాబట్టి చూడండి 45 పార్ట్స్ వచ్చి 1350 అయితే మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 70 పార్ట్స్ కాబట్టి 70 పార్ట్స్ ఎంత. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చూడండి ఒకసారి, చూడండి ఎన్ని టైమ్స్ అవుతుంది ఇక్కడ చూడండి, డైరెక్ట్గా 3 టైమ్స్ అవుతుంది చూడండి. 135 వచ్చి 3 టైమ్స్, 1350 వచ్చి 30 టైమ్స్ కాబట్టి ఇది 30 టైమ్స్ ప్రొడక్ట్ అయినప్పుడు ఇది కూడా 30 టైమ్స్ అవుతుంది. కాబట్టి 30 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, 2100. 70 × 30 2100. కాబట్టి మార్క్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఈస్ 2100. కాబట్టి 2100 ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ చాయిస్. సరే క్వశ్చన్ చూడండి. Archit calculates his profit percentage on SP and his friend calculates profit percentage on CP. They find the difference of profit between them is ₹450. If SP of both are same and both get 20% profit, then find selling price of each. ఇక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆ 2 ఫ్రెండ్స్ ఎవరంటే ఒకళ్ళేమో అర్చిత్, ఇంకొకళ్ళేమో మిక్. అర్చిత్ ఏమో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమో సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారు, మిక్ ఏమో ప్రాఫిట్ పర్సంటేజ్ ని కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారు. అయితే వాళ్ళిద్దరికి ప్రాఫిట్ డిఫరెన్స్ వచ్చి ₹450 అంట. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు చూడండి, ఇఫ్ కండిషన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్ సేమ్ అంటే అర్చిత్ సెల్లింగ్ ప్రైస్, మిక్ సెల్లింగ్ ప్రైస్, ఆ రెండు సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ ఈక్వల్ అండ్ బోత్ గెట్ 20% ప్రాఫిట్ అంటే ఇద్దరికి ప్రాఫిట్ 20% ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు దాన్ని ఫైన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ అని అడిగారు. ఇద్దరికి ప్రాఫిట్ వచ్చి 20% ప్రాఫిట్, కానీ అర్చిత్ వచ్చి ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారు, మిక్ వచ్చేమో ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ని కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైస్ ఇద్దరికి ఈక్వల్ కాబట్టి నేను సెల్లింగ్ ప్రైస్ ని 100% అనుకున్నా. ఇద్దరు సెల్లింగ్ ప్రైస్ 100%. చూడు ఇద్దరు ప్రాఫిట్
పర్సెంటేజ్ కూడా 20% ప్రాఫిట్. ఫస్ట్ అర్చిత్ తీసుకున్నాం చూడండి. అర్చిత్ ప్రాఫిట్ వచ్చి 20% ప్రాఫిట్. ఈ పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. అంటే 20/100 అంటే 1/5. అర్చిత్ వచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 5 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అర్చిత్. నెక్స్ట్ 1 పార్ట్ వచ్చేమో ప్రాఫిట్. కాబట్టి అర్చిత్ ఒక కాస్ట్ ప్రైస్ వచ్చేమో 4 పార్ట్స్ అవుతుంది. అర్చిత్ ఒక కాస్ట్ ప్రైస్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ నేను ఎంత అనుకున్నాను? 100% అనుకున్నాను. కాబట్టి అర్చిత్ ఒక సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. కాబట్టి 5 పార్ట్స్ వచ్చి 100% అయితే మనకి ఇచ్చిన ఇద్దరు ప్రాఫిట్ డిఫరెన్స్ కాబట్టి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది. కానీ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 పార్ట్. కాబట్టి 1 పార్ట్ ఎంత? కాబట్టి 100% లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 20%. 20% అనేది అర్చిత్ ఒక ప్రాఫిట్. అర్చిత్ ఒక ప్రాఫిట్. నెక్స్ట్ మీకు చూడండి, ఇంకొక సెల్లింగ్ ప్రైస్ కూడా 100%. మీకు సెల్లింగ్ ప్రైస్ కూడా 100%. మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చి 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే 1/5. 20 డివైడెడ్ 100 కాబట్టి 1/5. కానీ ఇక్కడ నిక్ వచ్చేమో ప్రాఫిట్ పర్సెంటేజ్ ని కాస్ట్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేశాడు. కాబట్టి ఇక్కడ 5 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్, 1 పార్ట్ వచ్చేమో ప్రాఫిట్. కాబట్టి నిక్ది 6 పార్ట్స్ వచ్చేమో 6 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. ఇద్దరు సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి నిక్ సెల్లింగ్ ప్రైస్ కూడా 100% కాబట్టి నిక్ పార్ట్స్ వచ్చేమో 6 పార్ట్స్. కాబట్టి 6 పార్ట్స్ వచ్చి ఇక్కడ 100%. 6 పార్ట్స్ వచ్చి 100%. మనకి నిక్ ప్రాఫిట్ కావాలి కాబట్టి నిక్ ప్రాఫిట్ ఎంత? 1 పార్ట్. కాబట్టి 1 పార్ట్ ఎంత? కాబట్టి 100/6. 100/6 అంటే 50/3. కాబట్టి 50/3%. ఇక్కడ 20% ఏమో అర్చిత్ ఒక ప్రాఫిట్, 50/3% ఏమో నిక్ ఒక ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ డిఫరెన్స్ మనకి 450 రూపీస్ ఇచ్చారు. కాబట్టి 20% మైనస్ 50%/3. 20% మైనస్ 50%/3. ఎల్సిఎం 3 కాబట్టి 60% మైనస్ 50%/3. కాబట్టి 10%/3. ఈ 10%/3 వీళ్ళిద్దరు ప్రాఫిట్ డిఫరెన్స్. ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత? 450 రూపీస్. అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ అడిగారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 100%. కాబట్టి 100% ఎంత? చూడండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్ ఉంది కాబట్టి 45కి అది మల్టిప్లై అవుతుంది. 45 × 3 × 100. 45 × 3 ఎంత? 120 + 15 135. 13500. ఈ 13500 అనేది ఇద్దరు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయింది. కాబట్టి ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 13,500. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ చాయిస్. ఒకసారి 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ వెజిటబుల్ సెల్లర్ buys potato and tomato at rupees 7.5 per kg. He sells potato at a profit of 22% and tomato at a loss of 8%. What is the selling price of tomato? If in all transaction there is no profit, no loss. Two vegetables ఉన్నాయండి. ఒకటేమో పొటాటో, ఇంకోటేమో టమాటో. ఈ పొటాటో టమాటో కలిపి మిక్స్డ్ చేసింది 1 kg పర్చేస్ చేశారు. ఎంత ప్రైస్కి? 7 రూపీస్ 50 పైస్కి. అయితే తను పొటాటో ఇండివిజువల్గా సోల్డ్ చేశారు, టమాటో ఇండివిజువల్గా సోల్డ్ చేశారు. పొటాటో ఇండివిజువల్గా సోల్డ్ చేసినప్పుడు తనకి ప్రాఫిట్ వచ్చి 22% వచ్చింది. టమాటో ఇండివిజువల్గా సోల్డ్ చేసినప్పుడు తనకి లాస్ వచ్చి 8% వచ్చింది. అయితే మనల్ని సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టమాటో ఎంత అని అడిగారు. ఇక్కడ కండిషన్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ఇన్ ఆల్ ట్రాన్సాక్షన్ దెర్ ఇస్ నో ప్రాఫిట్, నో లాస్. ఇప్పుడు చూడండి,
దీన్ని మనం ఎలిగేషన్ రూల్లో సాల్వ్ చేద్దాం. మనం ఎలిగేషన్ రూల్ ఎప్పుడు టాప్ లెఫ్ట్ వచ్చేమో మనం చీపర్ క్వాంటిటీ, మనం టాప్ లెఫ్ట్ ఏమో చీపర్ క్వాంటిటీ తీసుకుంటాం, టాప్ రైట్ ఏమో డేరర్ క్వాంటిటీ తీసుకుంటాం, మిడిల్లో వచ్చేమేమో మనం యావరేజ్ క్వాంటిటీ తీసుకుంటాం ఎమ్. కాబట్టి రేషియో ఏమవుతుందంటే డి మైనస్ ఎమ్ ఈస్ టు ఎం మైనస్ సి, డి మైనస్ ఎమ్ ఎం మైనస్ సి. ఈ ఎలిగేషన్ రూల్ ఎప్పుడు యావరేజ్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే డేరర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అట్లాగే చీపర్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే యావరేజ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎలిగేషన్ రూల్లో చీపర్ క్వాంటిటీ, డేరర్ క్వాంటిటీ, యావరేజ్ క్వాంటిటీ మూడు హోమోజీనియస్లో ఉండాలి. హోమోజీనియస్ అంటే సేమ్ ఫార్మేట్లో ఉండాలి. చీపర్ క్వాంటిటీ ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుంటే డేరర్ క్వాంటిటీ కూడా ప్రాఫిట్ పర్సంటేజే ఉండాలి, యావరేజ్ క్వాంటిటీ కూడా ప్రాఫిట్ పర్సంటేజే ఉండాలి. అదే చీపర్ క్వాంటిటీ మనం మార్కప్ పర్సంటేజ్ తీసుకుంటే డేరర్ క్వాంటిటీ మార్కప్ పర్సంటేజే ఉండాలి, యావరేజ్ క్వాంటిటీ కూడా మార్కప్ పర్సంటేజే ఉండాలి. అంటే హోమోజీనియస్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, టమాటోకి లాస్ పర్సంటేజ్ ఇక్కడ 8%, పొటాటో ఒక ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి 22%. కాబట్టి మన ఎలిగేషన్లో తీసుకోవడం కుదరదు, ఎందుకంటే ఒకటేమో లాస్లో ఉంది, ఇంకోటేమో ప్రాఫిట్లో ఉంది. కాబట్టి లాస్ పర్సంటేజ్ని మనం ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాస్ పర్సంటేజ్ని మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే దాని ముందు మైనస్ పెడితే సరిపోయింది. ఇక్కడ టొమాటోకి లాస్ పర్సంటేజ్ వచ్చి 8%, అది ప్రాఫిట్ పర్సంటేజ్ కింద కన్వర్ట్ అవ్వాలంటే బిఫోర్ మైనస్ పెడితే సరిపోతుంది. కాబట్టి టొమాటోకి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి -8%, -8% చీపర్ క్వాంటిటీలో రాస్తాం. నెక్స్ట్ పొటాటో ఒక ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి 22%. మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ని లాస్ పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయలేము, కానీ లాస్ పర్సంటేజ్ మాత్రమే ప్రాఫిట్ పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. లాస్ సపోజ్ 4% ఉంటే అది ప్రాఫిట్ పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే దాని ముందు మైనస్ పెడితే అది ప్రాఫిట్ పర్సంటేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి -4% వచ్చి అక్కడ ప్రాఫిట్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వచ్చి టమాటోది వచ్చేమో -8%, పొటాటో ప్రాఫిట్ వచ్చేమో 22%. కాబట్టి యావరేజ్ క్వాంటిటీ రావాలి. యావరేజ్ క్వాంటిటీ అంటే రెండు కంబైన్డ్గా సోల్డ్ చేసినప్పుడు తనకంట ప్రాఫిట్ రాలేదంట, లాస్ రాలేదంట. కాబట్టి యావరేజ్ క్వాంటిటీ వచ్చి 0% ప్రాఫిట్. ఇప్పుడు చూడండి, డి మైనస్ ఎం చేయండి అంటే 22% -0% అంటే 22%. నెక్స్ట్ ఎం మైనస్ సి చేయండి, 0% -8% అంటే 8%. ఈ రెండింటికి రేషియో చూడండి, 22:8 అంటే 11:4. ఈ రేషియో ఏమొస్తుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ రేషియో ఏంటంటే కాస్ట్ ప్రైస్ రేషియో. ఎందుకంటే మనం ప్రాఫిట్ పర్సంటేజెస్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చీపర్ క్వాంటిటీ, డేరర్ క్వాంటిటీ, యావరేజ్ క్వాంటిటీ మనం ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకున్నాం కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి దాని రేషియో వచ్చి కాస్ట్ ప్రైస్ రేషియో వస్తుంది. 11 పార్ట్స్ వచ్చేమో ఈ -8% అంటే టొమాటో ఒక కాస్ట్ ప్రైస్, 4 పార్ట్స్ వచ్చేమో 22% అంటే పొటాటో ఒక కాస్ట్ ప్రైస్. 11:4 టమాటో కాస్ట్ ప్రైస్ ఈస్ టు పొటాటో కాస్ట్ ప్రైస్. ఇప్పుడు చూడండి, అదే మనం చీపర్ క్వాంటిటీ వచ్చి మన మార్కప్ పర్సంటేజ్, డేరర్ క్వాంటిటీ కూడా మనం మార్కప్ పర్సంటేజ్ తీసుకుంటే, యావరేజ్ క్వాంటిటీ కూడా మనం మార్కప్ పర్సంటేజ్ తీసుకుంటే కింద వచ్చే రేషియో వచ్చేమో కాస్ట్ ప్రైస్ రేషియో వస్తుంది. ఎందుకంటే మార్కప్ పర్సంటేజ్ మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అదే సపోజ్ ఇప్పుడు చీపర్ క్వాంటిటీ, డేరర్ క్వాంటిటీ, యావరేజ్ క్వాంటిటీ, డిస్కౌంట్ పర్సంటేజ్ అయితే కింద వచ్చే రేషియో ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ రేషియో అవుతుంది. ఎందుకంటే డిస్కౌంట్ పర్సంటేజ్ మనం మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 11:4లో 11 పార్ట్స్ వచ్చేమో టమాటో ఒక కాస్ట్ ప్రైస్, 4 పార్ట్స్ ఏమో పొటాటో ఒక కాస్ట్ ప్రైస్. మన కంబైన్డ్గా టొమాటో పొటాటో కలిపి కంబైన్డ్గా మనకి పర్ కేజీ 7 రూపీస్ 50 పైసలు. కంబైన్డ్గా అంటే 15 పార్ట్స్, కాబట్టి 15 పార్ట్స్ వచ్చేమో 7.5 రూపీస్. అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన టొమాటో ఒక సెల్లింగ్ ప్రైస్ కాబట్టి టొమాటో ఒక కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్. కాబట్టి 11 పార్ట్స్, 15 పార్ట్స్ వచ్చి 7.5 అయితే ఇక్కడ 15 పార్ట్స్ వచ్చి టొమాటో కాస్ట్ ప్రైస్, పొటాటో కాస్ట్ ప్రైస్ కంబైన్డ్గా ఉన్నప్పుడు, కాబట్టి 15 పార్ట్స్ వచ్చి 7.5 రూపీస్. మనకు కావాల్సింది టొమాటో ఒక సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం టొమాటో ఒక కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. టొమాటో ఒక కాస్ట్ ప్రైస్ వచ్చి 11 పార్ట్స్, కాబట్టి 15లో ఇది 0.5 టైమ్స్ 11 into 0.5 వచ్చి 5.5. ఈ 5.5 మన ఆన్సర్ కాదండి. 5.5 వచ్చి టమాటో ఒక కాస్ట్ ప్రైస్, కానీ మనం క్యాలిక్యులేట్ చేయమంది టమాటో ఒక సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? 5.5 వచ్చి టమాటో ఒక కాస్ట్ ప్రైస్. టమాటో ఒక లాస్ పర్సంటేజ్ అంతా 8%. మనకేమో కాస్ట్ ప్రైస్ తెలుసు 5.5. కాస్ట్ ప్రైస్లో నుంచి లాస్ పర్సంటేజ్ తీసేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ వస్తుంది.
కాబట్టి సిపి మైనస్ లాస్ ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్. ఇది 100% 5.5 100% అయితే లాస్ పర్సెంట్ 8% కాబట్టి మనకు 92% సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే 100%లో నుంచి మనం 8% తీయాలి. ఫస్ట్ ఇందులో చూడండి 10% ఎంత, 5.5లో 10% ఎంత, 0.55 10%లో మనం 2% తీస్తేనే కదా మనకి 8% వచ్చేది. కాబట్టి 1% చూడండి, 1% ఎంత, 0.055 మైనస్ 0.055 ఇది వచ్చి 0.055 0.055 వచ్చి 2%, 0.55 వచ్చి 10%. ఈ 10% నుంచి 2% తీస్తే మనకి 8% వస్తుంది. ఇది 100% కాబట్టి 100% నుంచి 8% తీస్తే మనకి 92% వస్తుంది. ఆ 92% సెల్లింగ్ ప్రైస్. చూడండి ఫస్ట్ 0.110 వచ్చి 2%, 0.55లో నుంచి 0.110 తీయండి. కాబట్టి 0.440 ఇది వచ్చేమో 8%, 5.5 వచ్చేమో 100%. మన 92% సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 5.5లో నుంచి 0.440 సబ్ట్రాక్ట్ చేయండి. కాబట్టి 5.060 ఇదే మనకి టమాటో యొక్క సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ చాయిస్. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ 2 articles A and B is in the ratio of 3:4. Shopkeeper sold article A and article B at the discount of X% and X plus 8% respectively. Shopkeeper made a profit of 20% on selling article B and found that its cost price is equal to selling price of article A. Find the marked price of article B when article A is sold for rupees 972 at 2 successive discounts of X by 2% and 2X%. ఇది చూడండి క్వశ్చన్లో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేమో మొత్తం ఈ క్వశ్చన్లో మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటేమో ఆర్టికల్ ఏ, ఇంకోటి ఆర్టికల్ బి. ఆర్టికల్ ఏ, ఆర్టికల్ బి. ఫస్ట్ స్టేట్మెంట్లో వచ్చి ఆ 2 ఆర్టికల్స్ ఒక మార్కెట్ ప్రైస్ రేషియో ఇచ్చారు 3:4. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఆ షాప్ కీపర్ ఆర్టికల్ ఏని ఆర్టికల్ బిని X% డిస్కౌంట్కి X plus 8% డిస్కౌంట్కి సోల్డ్ చేశారు. ఇక్కడ రెస్పెక్టివ్లీ అన్నారు. రెస్పెక్టివ్లీ అంటే ఆర్టికల్స్ ఏ ఆర్డర్లో వచ్చిందో ఆర్టికల్ ఏ, ఆర్టికల్ బి, ఆర్టికల్స్ ఏ ఆర్డర్లో వచ్చినాయో వాటి డిస్కౌంట్ పర్సంటేజెస్ కూడా సేమ్ ఆర్డర్లో వస్తాయి. దాని మీనింగ్ రెస్పెక్టివ్లీ అండి. రెస్పెక్టివ్లీ అంటే సేమ్ ఆర్డర్ రావాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. షాప్ కీపర్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సెల్లింగ్ ఆర్టికల్ బి. ఆర్టికల్ బి సోల్డ్ చేస్తే షాప్ కీపర్కి 20% ప్రాఫిట్ వచ్చిందంట. అండ్ ఫౌండ్ దట్, ఇక్కడ దట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్టికల్ బి ఇట్స్ బి యొక్క కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. ఇక్కడ బి యొక్క కాస్ట్ ప్రైస్ అంట ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫైండ్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి. ఆర్టికల్ బి యొక్క మార్క్డ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడంటే ఆర్టికల్ ఏ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 972 at 2 successive discounts of X by 2% and 2X%. ఫస్ట్ మనం ఈ మెయిన్ క్వశ్చన్లో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మార్క్డ్ ప్రైస్ వస్తుంది. ఏ ఆర్టికల్ ఒక మార్క్డ్ ప్రైస్ వస్తుంది. ఏ ఆర్టికల్ మార్క్ ప్రైస్కి బి ఆర్టికల్ ఒక మార్క్డ్ ప్రైస్కి రేషియో ఇచ్చారు కాబట్టి ఏ ఆర్టికల్ మార్క్డ్ ప్రైస్ వచ్చింది కాబట్టి మనకి రిలేషన్ ఉంది కాబట్టి బి ఆర్టికల్తో ఆటోమేటిక్గా మనకి బి ఆర్టికల్ ఒక మార్క్ ప్రైస్ వస్తుంది. ఫస్ట్ మెయిన్ ఈ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. అంటే బి యొక్క కాస్ట్ ప్రైస్ అంట ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అవుతాయంట. దాని నుంచి మనం తీసుకొద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి బి యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. మనకేం తెలుసు, ఇక్కడ బి యొక్క మార్కెట్ ప్రైస్ తెలుసు. ఆ మార్కెట్ ప్రైస్ నుంచి బి యొక్క డిస్కౌంట్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఆ మార్కెట్ ప్రైస్లో నుంచి బి యొక్క డిస్కౌంట్ పర్సెంటేజ్ తీస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మనకు ఆల్రెడీ బి యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి బి యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ యూజ్ చేసుకొని బి యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. బి యొక్క కాస్ట్ ప్రైస్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి అట్లా ఈక్వేట్ చేసి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ చూడండి, బి యొక్క మార్కెట్ ప్రైస్ ఏ మార్కెట్ ప్రైస్కి బి మార్కెట్ ప్రైస్కి రేషియో వచ్చి 3:4. ఇది రేషియో 4. మనకేంటంటే వాల్యూ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి బి యొక్క మార్కెట్ ప్రైస్ని ఆ 4 పార్ట్స్ని ఒక ప్రపోర్షనల్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం మనం.
అది జనరల్గా ఎక్స్ తీసుకుంటాం మనం. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం వై కానీ జెడ్ కానీ తీసుకుంటాం. నేను జెడ్ తీసుకుంటున్నా కాబట్టి బి యొక్క మార్క్ ప్రైస్ ఎంత అంటే 4Z. ఇది బి యొక్క మార్క్ ప్రైస్ వాల్యూ. మనకు దాని నుంచి ఏం తెలుసు, బి సోల్డ్ చేసినప్పుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో మనకు తెలుసు. X+8% డిస్కౌంట్. మార్క్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. జనరల్గా ఇది వేరియబుల్స్లో ఉన్నాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం. న్యూమరికల్స్కి ఎట్లా చేస్తాం, వేరియబుల్స్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, అదే డిస్కౌంట్ ఇక్కడ 20% అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి ఫస్ట్. అంటే 20/100. ఈ 20/100లో ఈ 100 వచ్చి మార్కెట్ ప్రైస్, 20 వచ్చేమో డిస్కౌంట్, 80 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఎందుకంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎప్పుడు మనం మార్కెట్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సేమ్ అట్లా ఇక్కడ చూడండి, X+8% ఉంది కాబట్టి X+8%ని మనం ఫస్ట్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. అంటే X+8/100 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ 100 వచ్చేమో 100 పార్ట్స్ వచ్చేమో మార్కెట్ ప్రైస్, X+8 పార్ట్స్ వచ్చేమో డిస్కౌంట్ పార్ట్స్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ రావాలంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ నుంచి మనం డిస్కౌంట్ తీస్తాం. కాబట్టి 100 మైనస్ ఆఫ్ X+8 అది వచ్చి సెల్లింగ్ ప్రైస్. ఇది వచ్చేమో మార్కెట్ ప్రైస్ వాల్యూ. మన ప్రొపోర్షనాలిటీలో డినామినేటర్ వచ్చి మనకి మార్కెట్ ప్రైస్ పార్ట్స్ కావాలి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్ న్యూమరేటర్లో ఉండాలి. చూడండి, మార్కెట్ ప్రైస్ పార్ట్స్ ఏంటి ఇక్కడ 100, అదే డినామినేటర్లో ఉండాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్ వచ్చి న్యూమరేటర్లో ఉండాలి. కాబట్టి 4Z ఇంటూ X+8 వచ్చేమో డిస్కౌంట్, 100లో నుంచి X+8 తీస్తే మనకేమో సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ 100 మైనస్ ఆఫ్ X+8 బై మార్కెట్ ప్రైస్ 100 పార్ట్స్. ఇప్పుడు ఇదేమైందంటే బి యొక్క సెల్లింగ్ ప్రైస్ అయింది. మనకు ఆల్రెడీ బి సోల్డ్ చేసినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి 20%. 20% ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి దాన్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి, 1/5 అవుతుంది. అందులో 5 పార్ట్స్ వచ్చేమో కాస్ట్ ప్రైస్, 1 పార్ట్ వచ్చేమో ప్రాఫిట్, 6 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్ వచ్చి డినామినేటర్లోకి పంపించండి 6 పార్ట్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కాస్ట్ ప్రైస్ కాబట్టి అది న్యూమరేటర్లో తీసుకురండి. కాబట్టి ఇంటూ 5/6. ఇప్పుడు ఇదేంటి, బి ఆర్టికల్ ఒక కాస్ట్ ప్రైస్, బి ఆర్టికల్ ఒక కాస్ట్ ప్రైస్, దాన్ని మనం ఏ ఆర్టికల్ ఒక సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ చేస్తాం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి, ఏ ఆర్టికల్ ఒక సెల్లింగ్ ప్రైస్ రావాలి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎట్లా వస్తుంది, మనం మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ ఆర్టికల్ ఒక మార్కెట్ ప్రైస్ తీసుకోండి కాబట్టి 3Z. ఇప్పుడు ఏ ఆర్టికల్ సోల్డ్ చేసినప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, X%. అందులో నుంచి మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. X% అంటే X/100. ఇక్కడ 100 పార్ట్స్ వచ్చేమో మార్కెట్ ప్రైస్, X పార్ట్స్ వచ్చేమో డిస్కౌంట్. కాబట్టి 100 మైనస్ X పార్ట్స్ వచ్చేమో మనకి సెల్లింగ్ ప్రైస్. మనం సెల్లింగ్ ప్రైస్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఏ ఒక సెల్లింగ్ ప్రైస్. మనకు తెలిసిందేమో మార్కెట్ ప్రైస్. కాబట్టి ఈ మార్కెట్ ప్రైస్ పార్ట్స్ ఏమో డినామినేటర్లో వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ పార్ట్స్ ఏమో న్యూమరేటర్లో వస్తుంది. కాబట్టి 100 మైనస్ X వచ్చి ఏ ఒక సెల్లింగ్ ప్రైస్ న్యూమరేటర్లో వస్తుంది. మనకు తెలిసిన 3Z వాల్యూ ఏంటి, మార్కెట్ ప్రైస్ కాబట్టి అది డినామినేటర్లో వస్తుంది 100. ఇప్పుడు రెండు ఈక్వేట్ చేసి మనం X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఆల్రెడీ మార్కెట్ ప్రైస్లో నుంచి ఒక వేరియబుల్ Z, డిస్కౌంట్స్లో నుంచి X, 2 వేరియబుల్స్ వస్తున్నాయి కదా. కాబట్టి 2 ఈక్వేషన్స్ కావాలి సాల్వ్ చేయడానికి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ Z వేరియబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. LHS ఈక్వల్స్ RHS కాబట్టి Z వేరియబుల్ మనకు క్యాన్సిల్ అయిపోతుంది. అందువల్ల మనకు 2 ఈక్వేషన్స్ రావు, ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇక్కడ A/B వచ్చి 3:4 కాబట్టి నేను ఇక్కడ 3Z అనుకున్నా 4Z అనుకున్నా. మీరు 300 తీసుకోవచ్చు, 400 తీసుకోవచ్చు. తీసుకున్నా సరే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, సాల్వ్ చేయండి. ఇక్కడ 100 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఈ 6ని క్రాస్ మల్టిప్లై చేస్తే నేను ఈ RHSని LHSలో తీసుకుంటా. ఇది వచ్చేమో 300 మైనస్ 3x, 6 ఆఫ్ చూడండి ఇక్కడ వేస్తున్నాను 300 మైనస్ 3x. మనకి 6 ఆఫ్ 300 మైనస్ 3x కాబట్టి 1800 మైనస్ 18x వస్తుంది. కాబట్టి 1800 మైనస్ 8x
నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది వచ్చేమో 100 మైనస్ ఎక్స్ మైనస్ 8 కాబట్టి 92 మైనస్ ఎక్స్. ఇక్కడ 4 into 5 కాబట్టి 20 ఆఫ్ 92 మైనస్ ఎక్స్. చూడండి 20 into 92 అంటే 92 into 2 చేయండి, 180 plus 4 1840. 1840 minus 20x, 1800 minus 18x is equals to 1840. 1840 minus 20x. దీని నుంచి x ఫైండ్ అవుట్ చేయండి. ఈ 20xని LHS సైడ్ తీసుకురండి కాబట్టి 2x అవుతుంది. 1800ని RHS సైడ్ తీసుకురండి. 1840 మైనస్ 1800 అంటే 40 కాబట్టి 2x ఈక్వల్స్ 40, x ఈక్వల్స్ 20. కాబట్టి మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఇది ఆన్సర్ కాదండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది B యొక్క మార్క్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ మనకు 20 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. x వాల్యూ అంటే ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఉన్నాయి కదా, ఇక్కడ x వాల్యూ మనకు 20% వచ్చింది. ఇప్పుడు చూడండి, when article A is sold for ₹972 at 2 successive discounts of x by 2% and 2x%. చూడండి, ఆర్టికల్ ఏ యొక్క మన మార్క్ ప్రైస్ మనకు తెలియదు. నేను మార్క్ ప్రైస్ని M అనుకున్నాను. నేను ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేమో x by 2% డిస్కౌంట్ ఇస్తున్నారు, సెకండ్ డిస్కౌంట్ వచ్చేమో 2x% ఇస్తున్నారు. ఎక్స్ ప్రైస్లో మనకు 20 వచ్చింది కాబట్టి ఫస్ట్ డిస్కౌంట్ 20 by 2% అంటే 10%. ఫస్ట్ డిస్కౌంట్ D1, నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ D2, 2 into 20 కాబట్టి 40% డిస్కౌంట్. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ వచ్చేమో మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చారు. మార్క్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మార్క్ ప్రైస్ని మనం M అనుకున్నాం, డిస్కౌంట్ పర్సెంటేజ్ వచ్చి 10% ఉంది. 10% అంటే ఎంత? 1/10. 1/10లో 10 పార్ట్స్ వచ్చి మార్క్ ప్రైస్, 1 పార్ట్ వచ్చేమో డిస్కౌంట్, 9 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి 9/10. ఇది వచ్చి ఫస్ట్ డిస్కౌంట్కి సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైసే సెకండ్ డిస్కౌంట్కి ఏమవుతుంది అంటే మార్క్ ప్రైస్ అవుతుంది. చూడండి, సెకండ్ డిస్కౌంట్ ఎంత? 40% అంటే 2/5, 40/100 2/5. 2/5లో 5 పార్ట్స్ వచ్చేమో మార్క్ ప్రైస్, 2 పార్ట్స్ వచ్చేమో డిస్కౌంట్, కాబట్టి 3 పార్ట్స్ వచ్చేమో సెల్లింగ్ ప్రైస్. మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి 3/5. ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ దేనికి ఈక్వల్ అవుతుంది? 972కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 27 టేబుల్ క్యాన్సిల్ చేయండి డైరెక్ట్గా. 27 3 సార్ చూడండి 81 అంటే నెక్స్ట్ 9 ప్లస్ 162 అంటే 27 6 సార్. చూడండి 36 into 50, 36 into 5 చేయండి 180 పక్కన ఒక 0 యాడ్ చేయండి 1800. కాబట్టి ఇక్కడ మార్క్ ప్రైస్ వచ్చేమో మనకి 1800 వచ్చింది. ఆ 1800 అనేది ఏ ఒక మార్క్ ప్రైస్, ఏకి బికి రిలేషన్ ఇచ్చారు చూడండి, మార్క్ ప్రైస్కి రిలేషన్ 3:4. మనకి ఇక్కడ వచ్చింది 1800 వచ్చేమో ఏ ఒక మార్క్ ప్రైస్. కాబట్టి ఏ ఒక మార్క్ ప్రైస్ 3 పార్ట్స్ అయితే మనకి బి యొక్క మార్క్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి చూడండి, ఫైండ్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి. కాబట్టి 3 పార్ట్స్ వచ్చి 1800 అయితే 4 పార్ట్స్ ఎంత? 600, 2400. కాబట్టి 2400 మనకి ఏ ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్.